అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వలన, దేవుని యొక్క కృపను బట్టి ఈ సంవత్సర కాలం అంతా మనము మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నామండి. మరి ఈ సంవత్సరంలో చివరి నెలలో అడుగుపెట్టేలా దేవుడు మన ఎడల, మన కుటుంబాల ఎడల దేవుడు కృపను చూపించిన దాన్ని బట్టి మరి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు మహిమయు కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో మేలులు ఉపకారాలను జరిగించిన తండ్రి, నా తండ్రి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి, క్షేమాన్ని బట్టి వందనాలు తండ్రి, ఆయుష్ని బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా కోసం నా తండ్రి మీ అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపిన తండ్రి, మాకు రక్షణ భాగ్యంను దయచేసినందుకు, పాప క్షమాపణ దయచేసినందుకు మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము మీ మాటలతో మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఇప్పుడు ఏ మాటలు అయితే మాకు అవసరమో నా తండ్రి, ఆ మాటలు నా తండ్రి మాతో మాట్లాడమని నా తండ్రి, విని విడిచిపెట్టే వారముగా కాకుండా నా తండ్రి ఆ మాటల ప్రకారము బ్రతుకులాగున మీ కృపణ సహాయం దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్లోని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి ముందు వాక్యమంలో మనము దావీదు యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి. మరి దావీదు లక్షణాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ ముందు వాక్యంలో దావీదు గారికి సంబంధించిన 2 లక్షణాలను మనం మాట్లాడుకున్నామండి. మరి మొదటిగా మనము దావీదు గారి నుంచి నేర్చుకోవటం, మరి పశ్చాత్తాపడటం, తప్పులు ఒప్పుకునే మనస్తత్వం, ఆ లక్షణాన్ని దావీదు గారి దగ్గర నుంచి మనం అలవర్చుకోవాలని. రెండవది వినయము. ఎంత మరి గొప్ప రాజైనా సరే మరి తనని బట్టి, తన యొక్క స్థితిని బట్టి మరి గర్వించకుండా ప్రతి దానికి దేవుని మీద ఆధారపడే మనస్తత్వము, ఆ వినయం అనేది దావీదు గారు కలిగి ఉన్న లక్షణాన్ని మనము కలిగి ఉండాలని చెప్పి మాట్లాడుకొని ఉన్నామండి. మరి ఈ రోజు మనం మరి ఒక 3 లక్షణాలు దావీదు గారు కలిగి ఉన్న ఇంకొక 3 లక్షణాల గురించి మాట్లాడుకుందాం. అంటే జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కలిగి ఉన్న లక్షణాలు, వాటిని మనము అలవర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటి? ఇంకొక 3 లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి మూడవదిగా మరి దావీదు గారి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం ఏమిటంటే, ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ధైర్యం కలిగి ఉండటం అనేది దావీదు గారిని చూసి మనము నేర్చుకోవచ్చండి. మరి సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో మనం కనుక చూసినట్లయితే 17వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో మరి యుద్ధం జరిగేటప్పుడు 11వ వచనంలో మనం చూసుకోవచ్చండి. సౌలు రాజు కానీ మరి ఇశ్రాయేలీయులందరూ కూడా మరి ఆ గొల్యాతును చూసి, అతని యొక్క ఆ బలాఢ్యం చూసి, అతని యొక్క శౌర్యాన్ని చూసి, అతన్ని చూసి మరి భయపడి ఇశ్రాయేలీయులు యుద్ధం చేయటానికి ఆ భయపడుతున్న మరి సమయంలో మరి దావీదు గారు తన అన్నలకు మరి కలవటానికి వచ్చి మరి గొల్యాతు మాటలు విని మరి దేవుని బిడ్డల తరపున మరి యుద్ధం చేయాలని, మరి అతన్ని ఓడించాలని మరి నిశ్చయించుకొని మరి ప్రవర్తించిన తీరు మనకి కనపడుతుంది. అటువంటి పరిస్థితులు అంటే మరి రాజుగా ఉన్న సౌలు గారు మరి ఇశ్రాయేలు మొత్తం కూడా భయపడుతున్నారండి. కానీ ఎవరు ధైర్యం కలిగి ఉన్నారంటే దావీదు గారు. దావీదు గారు తన యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టలేదండి. తనకున్న ధైర్యం ఏంటంటే దేవుడు. దేవుడే తన ధైర్యంగా తను భావించాడు. దేవుడు ఉంటే నేను ఏదైనా సాధించగలను. అంత పెద్ద శౌర్యము, బలాఢ్యం, అంత ఎత్తున్న, అంత పుష్టిగా మరి బలంగా మరి తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఫిలిస్తీయుడైన గొల్యాతును కూడా తను పట్టించుకోవట్లేదండి. అతని ముందు నేను అసలు గెలవగలనా లేదా అని ఇటువంటి ఆలోచన ఏమీ లేదండి. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా అతనుకున్న ధైర్యాన్ని మనము అలవర్చుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లల దావీదు గారు కలిగి ఉన్న ధైర్యం అనే లక్షణాన్ని మనము అలవర్చుకోవాలి. దేవుని పిల్లలుగా అనే వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉండకూడదు. ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే దేవుణ్ణి బట్టి ఆ ధైర్యం మనకి వస్తుంది. ప్రేమైన దేవుడు ఇప్పుడు అంత ధైర్యం కలిగి ఉన్నాడు కాబట్టి చిన్న రాయితో మరి అంతమంది కూడా ఏమి చేయలేని వ్యక్తిని చిన్న రాయితో ఓడించినట్లు దావీదు గారు మరి దేవుడిని బట్టి ధైర్యం కలిగి విజయాన్ని సాధించినట్లు మనము తెలుసుకోవచ్చండి. ఇంకొక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని పట్ల అతనుకున్న నిరీక్షణ, దేవుని పట్ల అతనుకున్న ప్రేమ. ప్రేమైన పిల్లల భయభక్తులు మరి దావీదు గారి జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే
ఆయనకి రాసిన కీర్తన కనుక మనం చదివినట్లయితేనండి, దేవుని పట్ల ఆయనకి ఎంత భయభక్తులుందో, ఎంత ప్రేముందో, దేవుని ఎడల ఎంత నిరీక్షణ ఉందో మనకి అర్థమవుతుంది. ప్రేమైన దేవుని పిల్లలు, ఈ రోజుల్లో మనము యొక్క భక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో బలహీనతలతో మనం భక్తి విషయంలో వెనుకబడి ఉంటాం ప్రేమైన దేవుని పిల్లరా. కానీ దావీదు గారి యొక్క భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మనం అటువంటి లక్షణాన్ని మనము అలవర్చుకోవాలండి. దేవుని యెడల ఆయనకున్న ప్రేమను మనము కూడా అటువంటి ప్రేమను భయభక్తులు కలిగిన వారముగా దావీదుని బట్టి లక్షణాన్ని మనము నేర్చుకోవాలండి. అటువంటి భయభక్తులు ప్రేమ ఉన్నవి కాబట్టే మరి దావీదుని దేవుడు ఎన్నుకోవటం అనేది జరిగిందండి. అతను గొర్రెలు కాసే దగ్గర నుంచి కూడా ప్రతి దాని విషయంలో జంతువుల మీద మరి జంతువుల నుంచి మరి గొర్రెలను కాపాడే విషయంలో ప్రతి దాని విషయంలో దేవుని యెడల అతనుకున్న భయము, భక్తి, ప్రేమ అనేది ప్రతి దాంట్లో అతనికి విజయం సాధించేలాగా మనకు కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లలు. అటువంటి భయభక్తిని మనము దావీదు గారి నుంచి నేర్చుకోవచ్చండి. మరి చివరిగా ఇంకొక లక్షణం గనుక మనం చూసుకున్నట్లయితే మారాలని చెప్పి అతనికున్న ఆసక్తి ప్రేమైన దేవుని పిల్ల. తనను తాను మార్చుకోవాలి. ఇంకా ఏదైనా లోపం ఉందా? తప్పుందా? దేవునికి ఏదన్నా వ్యతిరేకమైనది ఉన్నదేమో, తనను తాను మార్చుకోవాలని చెప్పి ఆసక్తి, ఆలోచన, ఆ లక్షణాన్ని మనము కూడా కలిగి ఉండాలి ప్రేమైన దేవుని పిల్లరా. ఒక్కసారి గనుక మనం చూసుకున్నట్లయితే చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మరి నన్ను శుద్ధి చేయము, పరిశుద్ధపరచుము, నాలో నూతనమైన మనసు పుట్టించమని చెప్పి దేవుని సన్నిధిలో దావీదు గారు మొరపెట్టుకొనుచున్నారు ప్రేమైన దేవుని పిల్లలు. అంటే ఆయనకున్న లక్షణం ఏమిటంటే తనలో మార్పు తెచ్చుకోవాలి. తనలో ఏమన్నా ఇంకా ఏమైనా మార్చుకోవాల్సిన ఉన్నాయేమో, మరి అంత భక్తిగా మరి దేవునికి ఇష్టంగా మరి బ్రతుకుతున్న మరి దావీదు గారు ఇంకా తనలో ఉన్న ప్రతి దాన్ని మార్చుకోవాలని చెప్పి, ఇంకా అవిష్టతైన దాన్ని తీసివేసుకోవాలని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లు మనకి కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లలు. దాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక లక్షణం ఏమిటంటే, ఎప్పటికప్పుడు మనము మార్చుకోవాలండి. భక్తి జీవితంలో మనము బలపరుచుకోవాలి. మనల్ని పాపపు జీవితం నుంచి మనలో ఉన్న పాపాలు ప్రతి దాన్ని తీసివేసుకొని పరిశుద్ధపరుచుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటూ ఆత్మీయంగా మనల్ని మనము బలపరుచుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలు. అటువంటి లక్షణాన్ని మనము కలిగి ఉండాలండి. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాము. మరి దావీదు గారు కలిగి ఉన్న ముఖ్యమైన 5 లక్షణాలు మనం నేర్చుకొని ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లారా. జ్ఞాపకం చేసుకున్నాము. ఆ 5 లక్షణాలు మనము కూడా కలిగిన వారముగా ఉండాలి. మన తప్పును మనం ఒప్పుకొని పశ్చాత్తాపడే వాళ్ళుగా మనం ఉండాలి. వినయము కలిగి ఉండాలి. మనం ఎంత గొప్పవారమైనా సరే ప్రతి దాని విషయంలో దేవునిపై మనల్ని తగ్గించుకుని దేవుని పైన ఆధారపడే వారముగా ఉండాలి ప్రేమతో పిల్లరా. అదేవిధంగా ఎటువంటి పరిస్థితి అయినా సరే మన జీవితంలో శరీర పరంగా సరే, ఆత్మీయ పరంగా సరే, ఎటువంటి ఇబ్బంది, ఇరుకు ఏది ఎదురైనా సరే దేవునిని బట్టి ధైర్యం కలిగి దాన్ని జయించి విజయం సాధించే వారముగా ఉండాలి ప్రేమతో పిల్లరా. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే దేవునిడల భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. దేవునిడల ప్రేమ, భయము, భక్తి కలిగి ఆయనలో ముందుకు నడిచే వారముగా ఉండాలి ప్రేమేంద్రుని పిల్లరా. చివరిగా మనలో ఉన్న ప్రతి ఒక్క పాపమును వేసుకొని ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరుచుకుంటూ, మనల్ని మార్చుకుంటూ దేవునికి ఇష్టకరంగా, ఆత్మీయంగా బలపడే వారముగా ఉండాలి ప్రేమేంద్రుని పిల్లరా. ఈ లక్షణాలన్నిటినీ మనం దావీదు గారిలో చూడగలుగుతున్నాం. ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని దేవుని చేత మరి ఇష్టపడేవాడుగా ఆయన ఉన్నారు. దేవుని చేత గొప్పగా మరి గొప్ప స్థానానికి వెళ్ళేవారుగా దావీదు గారు ఎంచబడ్డారు ప్రేమైన దేవుని పిల్లరా. అటువంటి భాగ్యం, అటువంటి ధన్యత మనము కూడా దేవుని నుండి పొందాలంటే దావీదు గారు కలిగి ఉన్న ఆ లక్షణాలను కూడా మనము కూడా కలిగి ఉండేవారిగా ప్రతి ఒక్కరము ప్రయత్నించాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా మీరు ఈ జూడిత్ సిజిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.